అందరికీ నమస్కారం. ఈరోజు పల్లకల వేదికగా ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అయితే జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ గురించి మీ అందరూ తెలిసిందే. ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, దాని తర్వాత హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉండబోతుంది, పిచ్ కండిషన్ ఎలా ఉంటుంది, ఇదంతా మీకు తెలిసిందే. సో దాని గురించి మాట్లాడుకొని నో యూస్ మనకి. కానీ మనం ఈరోజు మాట్లాడుకోవాల్సింది ఒక ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే ఫస్ట్ సూర్య కెప్టెన్గా ఉండబోతున్నాడు, దాని తర్వాత గంభీర్ హెడ్ కోచ్గా ఉండబోతున్నారు. దీని మీద వీళ్ళిద్దరు ఇక్కడ నుంచి టీ20 వరల్డ్ కప్ 2026 వరకు వీళ్ళిద్దరే ఉంటారు. మరి వీళ్ళిద్దరూ ఎలాగా టీంని బుల్ చేయబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సో అది పక్కన పెడితే ఇండియా టీంలో నాకు కొన్ని లొసుగులు కనిపిస్తున్నాయి ఈరోజు. అదేంటంటే సంజు శాంసన్ ఉన్నాడు, దాని తర్వాత శివన్ డూబే. వీళ్ళిద్దరు ప్లేసెస్వి గ్యారంటీ ఉందా? రింకు సింగ్ ఉన్నాడు ఇటు శివన్ డూబేకి, ఇటువైపు సంజు శాంసన్ పంత్ ఉన్నాడు. మరి వీళ్ళ నలుగురిలో ఎవరిద్దరిని ఆడెత్తారు అనేది ఇక్కడ పాయింట్ నాది. నా ఒపీనియన్ వచ్చేసరికి ఈరోజు ఖచ్చితంగా సంజు శాంసన్కి రిషబ్ పంత్ ప్లేస్లో ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఒక 50 కొట్టాడు. సో అదే కాదు, ఎప్పుడు ఛాన్స్ ఇచ్చినా కూడా చాలా తక్కువ ఛాన్సులు సంజు శాంసన్కి అవుతుంది. సో ఈరోజు రిషబ్ పంత్ ప్లేస్లో ఖచ్చితంగా సంజు శాంసన్కి ఇవ్వాల్సిందే. రిషబ్ పంత్కి ఆల్రెడీ టీ20 వరల్డ్ కప్లో కూడా ఛాన్స్ ఇచ్చారు. అక్కడ ఒక్క మ్యాచ్ కూడా నేను అగ్రెసివ్గా ఆడిన మ్యాచ్ అయితే నేను చూడలేదు. ఒక్క పాకిస్తాన్ మీద కొంచెం అక్కడ కూడా ఛాన్స్ వచ్చినాయి. సో అది పక్కన పెడితే మిగతా మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు. మరి అలాంటి బ్యాట్స్మెన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఒక యంగ్స్టర్స్ని ప్రోత్సహించాల్సిన ప్లేస్లో మళ్ళీ అదే బ్యాట్స్మెన్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఆడిస్తే సంజు శాంసన్ లాంటి ఒక ప్లేయర్స్ ఏమైపోవాలి అనేది నా పాయింట్. మరి అటువైపు ఓడిఐస్లో చూసుకుంటే ఖచ్చితంగా ఓడిఐ ప్లేయరు రిషబ్ పంత్. మరి రిషబ్ పంత్కి ఓడిఐలో ప్లేస్ ఇస్తే చాలా బెటర్. ఇటువైపు టీ20లో ఖచ్చితంగా సంజు శాంసన్కి ప్లేస్ కల్పించాల్సిందే టీ20లో అనేది నా పాయింట్. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? సంజు శాంసన్కి ప్లేస్ ఇవ్వాలా లేదంటే పంత్ని ఆడించాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దాని తర్వాత ఇంకో లొసికి ఏంటంటే రింకు సింగ్ మనకి డూబే, వీళ్ళిద్దరు చూసుకుంటే నా ఓటు వచ్చేసరికి నేను ఖచ్చితంగా రింకు సింగ్కే ఎత్తాను. ఎందుకంటే రింకు సింగ్ మ్యాచ్ గెలిపించిన సందర్భాలు ఉన్నాయి అగ్రెసివ్గా ఆడి. కానీ శివన్ డూబే వచ్చేసరికి మ్యాచ్ని గెలిపించిన హిట్టింగ్ చేసి మ్యాచ్ గెలిపించిన సందర్భం అయితే నాకు కనిపించలేదు. మ్యాచ్ని ముందుకు తీసుకెళ్ళిన సందర్భం అయితే చాలా చూసాను సిఎస్కేలో. కానీ మ్యాచ్ని చివరి వరకు ఉండి చివరిలో గెలిపించిన సందర్భం అయితే నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు. సో కాబట్టి రింకు సింగ్లో ఆ ఫినిషింగ్ టచ్ ఇవ్వగల ఎబిలిటీ ఉంది కాబట్టి నేను రింకు సింగ్ను ఉంచితే చాలా బెటర్ అనేది నా ఫీలింగ్. దాని తర్వాత ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే రింకు సింగ్ ఒక యంగ్స్టర్. సో ఇలాంటి యంగ్స్టర్స్ని ఇప్పుడు ప్రోత్సహిస్తే ఇంకా రాబోయే ఒక 10 to 15 ఇయర్స్ వరకు మన ఇండియా టీము మన లైనప్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండే ఛాన్స్ ఉంది. సో శివన్ డూబే చూసుకుంటే ఇంకా కొన్ని సంవత్సరాల రిటైర్మెంట్ కూడా ప్రకటించవచ్చు. ఇలాంటి యంగ్స్టర్స్ మనకు ఖచ్చితంగా కావాలి. ఇలాంటి యంగ్స్టర్స్ని అలాగే సంజు శాంసన్ లాంటి ఒక మంచి వికెట్ కీపర్స్ని కూడా ప్రోత్సహించాల్సిన టైం ఇది. ఇది ఒక చిన్న టీమే కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్లేస్ ఇవ్వాలి అనేది నా ఫీలింగ్. మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నారో? డూబేకి ఇవ్వాలా లేదంటే ఇటువైపు రింకు సింగ్కి ఇవ్వాలా? దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో అయితే తెలియజేయండి.